హే గాయ్స్ వెల్కమ్ టు అవర్ వ్లాగ్ అండ్ మేము ఇప్పుడు కొంచెం లేటే లేచినాం. యాక్చువల్లీ 5కి లేస్తాం రోజు. జస్ట్ 5:40 అయ్యింది. సో మా అక్కకి ఇప్పుడు కొంచెంసేపు అయినా కాల్ వస్తుంది అనమాట. డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్తుంది మా అక్క. సో యా, గుడ్ మార్నింగ్ గాయ్స్. సో గైస్ మా అక్క వెళ్ళిపోయింది అనమాట డ్రైవింగ్ క్లాస్కి. నేను ఎకనామిక్స్ చదువుతున్నా. చూడండి గైస్ ఎంత మంచిగా చదువుతున్నాను పొద్దున్న లేచి. చూడగా ఇక్కడ ఆ డోర్ ఓపెన్ అవుతుంది కానీ వాడు పోతాడు ఫస్ట్ టైం. మేము చదువుకుంటున్నాం. మా అక్క 20-30 minutes పడుతుంది అనమాట డ్రైవింగ్ క్లాస్లో. వస్తుంది ఏం చేయదు. హే గాయ్స్, ఐఎమ్ బ్యాక్ ఫ్రమ్ డ్రైవింగ్ క్లాస్ నుంచి వచ్చేసిన అండ్ చిన్న బనానా పీస్ని ప్లూటోగాడికి పెడుతున్న వాడు చూడండి. చూడండి ఎంత క్యూట్గా చేస్తాడు. వాడికి ఇష్టం బనానాస్ అంటే. చిన్న చిన్న ముద్దురట్టలు కాకపోతే. అర్రే కింద పడ్డది ప్లూటీ, కింద పడ్డా అమ్మా కింద. తిన్న బన్నీ బన్నీ బన్నీ. అరే అరే తిండ్రా, నచ్చింది కదా నీకు. సారీ వీడియో తీయలే. అమ్మా అంత చచ్చిపోతుంది. గుడ్ బాయ్, నో గుడ్ బాయ్. ఇప్పుడు నిశాంత్ యాక్చువల్లీ స్మూడీ వేస్తుంది వీళ్ళ కోసం తినడానికి. నేను ప్లూటో కోసం ఫుడ్ చేస్తున్నా. ఫస్ట్ పని చేస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం. సో గైస్, నిశాంత్ సా మమ్మీ డాడీ అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు అండ్ ఇంట్లో ఒకదాన్నే ఉన్నా. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను, మ్యాగీ వేసుకొని తినేసాను అనమాట. అండ్ నేను మళ్ళీ ఒక కొత్త బుక్ స్టార్ట్ చేశాను, ద మౌంటైన్ ఇస్ యూ అని. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ బుక్. అంటే మీకు సెల్ఫ్ అవేర్నెస్ రావాలంటే, సెల్ఫ్ లవ్ గురించి తెలవాలంటే మీరు చదవచ్చు. చాలా బాగుంది బుక్. సో యాక్చువల్లీ గైస్, మీరు ఇట్లా ఇంట్లో ఒకరు ఉన్నప్పుడు రీల్స్ స్క్రోల్ చేసే బదులు, కంటిన్యూస్గా టీవీ ఫోన్ చూసే బదులు రీడింగ్ బుక్స్ ఈజ్ ద బెస్ట్ వే టు యాక్చువల్లీ టైం పాస్. సో ఎందుకంటే బుక్స్ గివ్స్ అస్ మోర్ ఇన్ఫర్మేషన్, వొకాబులరీ కూడా మంచిగా తెలుస్తుంది అండ్ మనకి ఫ్లూయెన్సీ కూడా వస్తుంది అనమాట. అందుకే నిశాంత్కి కూడా నేను ఫోర్స్ చేస్తుంటాను రోజు బుక్స్ చదవమని, తనకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ అవ్వాలని, మంచి వొకాబులరీ రావాలని. సో మీరు ఒక పేరెంట్స్ వాచింగ్ అయితే పిల్లలకు కూడా చెప్పండి టు రీడ్ బుక్స్ ప్లీజ్. మీ పిల్లలకి బుక్స్ కొనిపించి చదివిపోయండి. మా మమ్మీ చాలా సపోర్టివ్. మా మమ్మీ ఏది అడిగినా కొనిపించి చేపిస్తుంది కాబట్టి. సో వీఆర్ లక్కీ అబౌట్ దాట్. అండ్ బయట వెదర్ బాగుంది యాక్చువల్లీ. బయటికి వెళ్దామా అని ఆలోచిస్తున్నా. టెరెస్ మీదకి ఇలా కనిపిస్తుంది విండో నుంచి. ఇంకా టెరెస్ మీదకి వెళ్ళగానే ఎండ్ ఉంటుంది. అందుకే ఆలోచిస్తున్నా కొద్దిసేపు ఆగి వెళ్దామని. నిశాంత్ అని హాఫ్ డే పంపిమని అందాం అనుకున్నాం మా మమ్మీని. చెప్పినా ఒకవేళ మమ్మీ చెప్తుందో లేదో, మరి నిశాంత్ పంపిస్తుందో లేదో తెలీదు. చూద్దాం. నిశాంత్ ఒకవేళ హాఫ్ డే వస్తే నిశాంత్తో కలిసి వెళ్తా టెర్రస్ పైకి. అట్లా బ్యాడ్మింటన్ కూడా ఆడతాం కొద్దిసేపు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ మై బుక్ ఫర్ సమ్ టైమ్ అండ్ కొంచెం చిల్ అవుతాం. ఈరోజంతా ఇదే జరుగుతుంది ఆ పని. ఆగస్ట్ వరకు హాలిడేస్ ఉన్నాయి. ఆ హాలిడేస్ వల్ల. అండ్ ఒకవేళ మీరు నా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫాలో చేయకపోతే శాంత సిస్టర్స్ ఇన్స్టాగ్రామ్ గో అండ్ ఫాలో. శాంత సిస్టర్స్లో అన్ని రీల్స్ పెడుతుంటాము. ఆ రీల్స్ మీరు చూడొచ్చు అండ్ స్టోరీస్ పెడుతుంటాం. స్టోరీస్లో కూడా అప్డేట్ అయి ఉండొచ్చు. శాంత వచ్చింది హాఫ్ డే. As I told you guys, mobile చెప్పినాను. Hey guys, నేను లంచ్ తినలేదు. అప్పటి వచ్చాక తిందామని ఉందంట. మా ఫ్రెండ్ యాక్చువల్లీ లంచ్ తెచ్చుకోవాలని లంచ్ ఇచ్చిన. చప్ప ఉప్పు లేదు, కారం లేదు. ఇప్పుడు మమ్మీ వ్లాగ్ చూసి అయిపోయాయి. తెలుసు కూడా. నేను పొద్దున చెప్తానే ఉన్నా గైస్ అట్లా చేయొద్దు అని. నేను చెప్తే కామెడీ అనుకుంటది. పీకలతో తిందాం మనం. నాకు చేసుకుంటా. పొద్దున్న తింటే కదా. పొద్దున ఏం తిన్నావు నువ్వు? షేక్ తాగినావు అంతే. ఏం తింటే ఇప్పుడు లంచ్ అది తింటావా? మ్యాగీ. నిశాంత్ చూడండి గైస్, ఎందుకు పిలుస్తున్నాను? ఉత్తిగా పిలిచిన బోర్ కొడుతుందని. నేను మమ్మీ ఫంక్షన్ పొద్దున మన వాకింగ్ తీసుకుంటే మర్చిపోయినావు తెలుసా? అటు వెళ్ళిపోతున్నా 7:30కి వెళ్ళిపోతూనే ఉన్నావేంది ఉరుక్కుంటా? ఫస్ట్ టైం మరి అంత తొందరగా జల్దీ అవుతుంది. 7:30కి వెళ్ళిపోయావు. కరెక్ట్ ఏం కాదు. 7:30కే పోయినావు. అందరికి 7:30కి 7:30 7:40. మరి ఎవరు తొందర రెడీ అవ్వద్దు? తొందర రెడీ అవ్వద్దు తీసుకెళ్ళిపోయచ్చు కదా. నువ్వు గంట సేపు పెడతావు ఫుడ్ పెట్టకపోతే తీసుకెళ్ళిపోయచ్చు వాడికి. ఫుడ్ పెట్టినాక
మా మమ్మీ పులావ్ చేసింది. సో కొంచెం కామెడీగా ఉందని చెప్పేసి కొంచెం పిక్లు వేసుకొని తింటున్నాం అనమాట. అదే తింటుంది. తప్ప ఉందంట, ఉప్పు కారం లేదంట. అస్సలు చూసేది తెలుస్తుంది, అది ఉప్పు లేదు కారం లేదు. పట్టుకో. సో గైస్ యాక్చువల్లీ మేము ఒక వెబ్ సిరీస్ కొత్తది వచ్చింది నెట్ఫ్లిక్స్లో, లాకప్ అని. అది రియాలిటీ షో. సో అది చూసుకుంటే తింటాం అనమాట. గైస్ మాకు కష్టపడి చాక్లెట్స్ ఆర్డర్ చేసింది అనమాట ఫస్ట్ టైం. యా, అండ్ పన్నీర్ ఆర్డర్ చేసిన, రేపు లజానియా వేద్దామని. పన్నీర్ లజానియా. ఫస్ట్ టైం మా అక్క కొత్త చేస్తా అంటుంది పన్నీర్ మిల్క్ షేక్ కూడా చేసిన. యా, మిల్క్ షేక్ కూడా చేసింది. ఇంకొక చాక్లెట్ మిల్క్ షేక్. యా, సో కన్నీ వాచింగ్ బాగుంది యాక్చువల్లీ. లాకప్ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, ఇట్లాంటివి నచ్చితే నాకు. గైస్ నేను యాక్చువల్లీ వాడిని పొద్దున వాకింగ్ తీసుకెళ్ళడం మర్చిపోయినా. జాలీగా పెట్టిండు. అప్పటి నుంచి నా క్లాస్ తీసుకుంటుంది. నేను వాడికి 100 సార్లు చెప్పిన నిషాన్స్ వద్దేసి వెళ్ళిపోయినాక. ఏమి మోసం చేసేసిందని నీ గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా రుక్కుంటూ వెళ్ళిపోయింది. నాకు నా గురించి అని చెప్తుంది నీకు. అంత లేదు, వాడు ఆవులు ఎత్తుకుంటే ఇట్లా వేస్తాడు. ఇగో ఒకటి చూడు, ఒకటి చూడు, అంత చూడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ శాంత ఫ్యామ్. స్టార్ట్ చేసేసిండు. తీసుకోవాలి వాడిని, తీసుకోలేకపోతే మొత్తం అడుస్తూనే ఉంటాడు. ఇప్పుడు పోదామా కన్నమ్మా, కానీ పోదామా, వాకి పోదామా, వాకి పోదామా. ఓకే దాపద ఎట్లా వేస్తాడు, కోతి మొక్కపోలాగా వేస్తాడు. ఓదంటే కోతి మొక్కపోడు వేస్తాడు. సో గైస్ యాక్చువల్లీ ఇక్కడ కుక్కలు ఉన్నాయి 2-3. ఒక బ్లాక్ కుక్ ఉంటుంది యాక్చువల్గా, అది లక్కీగా ఈరోజు లేదు. ఉంది యాక్చువల్లీ, అది అనుకుంటుంది యాక్చువల్లీ ఇక్కడిక్కడ అనుకుంటుంది. సో అది ఉంటే అకౌంట్ ఇచ్చుకుంటా ఉంటారు గట్ట సేవ్, ఎందుకో లవ్ బర్డ్స్ లాగా మెల్లగా అరుస్తారు. అక్కడ మొత్తం డ్రైనేజ్ వాటర్ ఉంటుంది అనమాట, కానీ అక్కడ బ్రిడ్జ్ కట్టేసినారు మొత్తం తవ్వి. సో కొంచెం నీట్గా చేసినారు. మొత్తం అక్కడ ఖాళీ ప్లేస్ ఉందంట, కొంచెం అటు ఇటు ఉంది కదా రోడ్, మంచిగా ఇప్పుడు సాఫ్ చేశారంట కొంచెం మెల్లగా. యూ కెన్ సీ మొత్తం డ్రైనేజ్ వాటర్ ఉంది. సో ఇక్కడ అలా ఉంది. సో మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది ఇక్కడ, మంచి డ్రైవింగ్ నేర్చుకోవచ్చు యాక్చువల్లీ. మొత్తం బ్లాక్ క్లౌడ్స్ వచ్చేసినాయి, మొత్తం గాలి కూడా వస్తుంది అప్పటి నుంచి. వర్షం పడచ్చు. సో అక్కడ నా అంటే అప్పటి నుంచి చూస్తుంది నన్నే. సో ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్. సో మా కాలేజ్ నుంచి కొంతమంది వస్తున్నారు అనమాట. సో నేను హాఫ్ డే వచ్చేసిన. ఇప్పుడే 4:56 ఎంత అవుతుంది. చూడండి మా అమ్మ వచ్చింది యాక్చువల్లీ. మమ్మీ చూసిన అందరు చూడండి ఎట్లా వేస్తుందో పడుతుంట, అసలు ఎట్లా లేపింది మమ్మీ. కొంచెమైనా జాలి చూపి మమ్మీ వాడి మీద, మూగజీవి మమ్మీ వాడు. మమ్మీ మంచిగా ఇష్టం ఉండలేదు. కొరికేరా దాన్ని, కొరికేసే. ఇంకా తీస్తున్నావా? ఇట్లా చేస్తుంది బిహైండ్ ద కెమెరాస్. అమ్మా, అందుకని భయం వేస్తుంది వాడిని ఒకరిని వదిలేయాలండి తోటి. మూగజీవి మమ్మీ వాడు. ఇంకేమైనా కళాఖండం చేస్తామేమో అని చూపిస్తున్నా. ఇట్లా చేస్తుండీ గారు. మమ్మీ అదే నేను ఇది రామెన్ టైప్ ఒక మ్యాగీ ఉంది, అది చేసుకున్నా అనమాట. మా అక్క పొద్దున్న చేసుకుండే, సరే ఎప్పుడు చేసుకున్నా. అందుకే నేను ఏం తినలేదు జాలీగా కూర్చున్నా. అంత లేదు, పొద్దున్న నేను ఏం తినకుండా పోయినా అక్క ఇది చేసుకుంది. షేక్ తాగినా యా ఓకేలే. సో యాక్చువల్లీ ఇది బాగుంది, చీజ్ ఫ్లేవర్ అనమాట, చీజ్ అండ్ మిర్చి కదా.
చీజ్ అండ్ స్పైస్. సో గాయస్ ఇప్పుడు మేము హాస్పిటల్కి వచ్చామన్నమాట మా మమ్మీ కోసం అని. ఇక్కడ హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నాం, ఇంకా డాక్టర్ రాలేదు. సో అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. మా మమ్మీ ఫోన్ చూసుకుంటుంది సీరియస్గా. సో ఇగో చేతికి మొత్తం ర్యాషెస్ అయినాయి అనమాట ఇక్కడ. సో అందుకని చూపించుకోవడానికి వచ్చింది. సో ఇక్కడ అయిపోయింది అనమాట అపాయింట్మెంట్ తీసుకోవడానికి. మా మమ్మీ మెడిసిన్స్ తీసుకుంటుంది అక్కడ, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సీరియస్గా ఏమో చేస్తుంది. ఏం చేస్తున్నావు అక్క కొంచెం చెప్తావా? అట్లా మాట్లాడుతుంది అదంతా అని కానీ తినమ్మా. సరే దాని ఒకటిగా మా చెట్టుకు వచ్చిందన్నమాట మందారం పూలు. ఫస్ట్ ఇంటికి వచ్చినాక ఫస్ట్ టైం ప్లాన్ చేసి పువ్వులు అవి సరేనా? సో గైస్ డాడీ ట్రీట్స్ తెచ్చారు పిల్లగాడికి. ఎప్పుడు మంత్ ఎండింగ్ పక్కా మర్చిపోకుండా చేస్తాడు డాడీ. మాకు ట్రీట్స్ లేవా డాడీ? ఈరోజు వ్లాగ్ ఇంతే అనమాట. Thank you so much for watching our whole vlog, guys. And please support us like this. And రోజు మీకు ఒక వ్లాగ్ వస్తుంది. సో రోజు ఒక వ్లాగ్ పక్కా పెడతాం. విల్ ట్రై టు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్. బై బాయ్.